దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ పరిశుద్ధ దినమందు మమ్మలను సజులుగా లెక్కించి ప్రాతకాలముననే ఈ రీతిగా మరొకసారి నీ మందిరంలో నడిపించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలానికి మందిరాన్ని నడిపించండి. అయా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. అలాగే ప్రార్థనలు చేయనప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని నాకు దయచేయను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించి మాకు మేలుకరముగాను మీకు మహిమకరముగాను చక్కగా నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇస్సాకు కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 41వ కీర్తనను ఉత్తర ప్రత్యురు భాగంగా చదువుతాడు. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 41వ కీర్తన మొదటి నుంచి చివరి వచనం చదువుకుందాం. చివరి వచనం కలిసి చదువుకుందాం. వేదనను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చొచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచిస్తున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడనుకొని చెప్పుకునుచున్నారు. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తొన్నుటికై తన మడిమనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఇండు చూటుగా నేను నీకు ఇష్టడునని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో సుకన్య వచ్చి మొట్టమొదటిగా ఒక పాట పాడుతుంది. తర్వాత నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీవే నేనే మౌనునా. నీ దయలే నీవే నేనే మౌనునా. దయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం.
ఏసీటీసీ కాలేజీ నుంచి వచ్చినటువంటి బృందంలో నుంచి పాస్టర్ ఐజాక్ గారు మనకు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 692వ పాట సియోను పాటలు సంతోషంగా పాడుదామనే పాట పాడుకుందాం. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమే నీవు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన
మరి ఈ సమయంలో సాక్ష్యం మనం విందాము. మరి ఏసీటీసీ కాలేజీ నుంచి వచ్చినటువంటి పాస్టర్ విజయ్ వచ్చి ఒక 15 నిమిషాలు మనకు సాక్ష్యం పంచుకుంటారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇటు రీతిగా మరి లోన్ స్టార్ సంఘంతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ఎంతో మ్యూజిక్తో ఆహ్లాదంగా దేవుని సన్నిధిలో చేరి మీ అందరితో పాటు దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా నేను ఎంచుతున్నానండి. నా పేరు విజయ్ అండి. నేను హైదరాబాద్ మౌలాలీలో నివసిస్తున్నాను. అంటే మౌలాలి అందరికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే హైదరాబాద్కి అంటే సికింద్రాబాద్కి వెళ్ళే ముందు స్టేషనే మౌలాలి. దాని దగ్గరలో హౌసింబోర్డ్ మౌలాలి అనే ప్రాంతంలో నేను ఉంటూ ఉన్నాను. అయితే మాది హైందవ సంప్రదాయంలో నేను పెరిగినాను. మా కుటుంబం అంతా కూడా హైందవులే. మాకు ఈ యొక్క క్రిస్టియానిటీ గురించి అంత తెలిసేది కాదు. వాళ్ళ ఎన్నో అంటే మేము చూస్తూ వచ్చిన ఎన్నో మతాలలో ఇది కూడా ఒక మతంగా మేము గమనించినాం. కానీ ఈ యేసు ప్రభువుని మేమేమనుకునే వాళ్ళం అంటే క్రైస్తవులకి ఒక పెద్ద గురువు అని అనుకునే వాళ్ళం. నేను అందరిలాగే చిన్నతనంలో నేను కూడా తుంటరిగా పెరిగి అందరిలాగే అల్లరి చేయడం ఇటువంటివన్నీ నేను నేర్చుకున్నాను. అయితే ఒకరోజు నేను కొత్తగా సైకిల్ నేర్చుకోవడం వల్ల తొంటరిగా నేను వేరే వాళ్ళని భయపట్టిస్తుంటే వాళ్ళు భయపడిపోవడం నాకు చాలా ఆనందంగా ఉండేది. సైకిల్ వాళ్ళ మీదకి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో భయపడితే అది నాకు సంతోషాన్ని ఇచ్చేది. అలా నేను అందరి మీదకి సైకిల్ని నేను తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆమె మాత్రం భయపడకుండా గట్టిగా అలాగే నిలబడి ఉంది. ఆమె చూసి ఇంకా నేనే భయపడి అమ్మో ఈమె జరిగేటట్టు లేదని నేనే సైకిల్ పక్కకి జరిపేసరికి నా సైకిల్ అంతా గాల్లోకి ఎగిరి కింద పడినప్పుడు నా చెయ్యి విరిగింది. ఇక్కడ 2 ఎముకలు ఉంటాయి కదా, అది విరిగిపోయింది. అంటే బ్లడ్ ఏం రాలేదు కానీ నా చెయ్యి షేప్ అవుట్ అయిపోయింది అనమాట. ఇలా అయిపోయింది. అయ్యో ఇది నాకు కళ్ళు తిరుగుతున్నా, ఇది నా చెయ్యేనా అని ఇలా అయిపోయింది ఏంటని. అప్పుడు మా ఇంటికి నన్ను తీసుకెళ్లారు. తర్వాత నన్ను చెయ్యి బాగు చేసినారు. అప్పుడు మా స్నేహితులు ఉండేవాళ్ళు, క్రిస్టియన్ ఫ్రెండ్స్, వాళ్ళందరినీ నేను గుడికి తీసుకెళ్ళేవాడిని. సాయిబాబా గుడికి, శివుడి గుడికి. మా ఇంటి పక్కనే మేము ఉండేది కైలాసగిరి గుట్ట, దానిపైన పెద్ద గుడి ఉండేది. దాంట్లోకి తీసుకెళ్ళి అందరి దేవుళ్ళు ఒకటే, నువ్వు రావాలి అని చెప్పి మా క్రిస్టియన్ ఫ్రెండ్స్ని కూడా గుడికి తీసుకెళ్ళేవాడిని. వాళ్ళు కూడా బొట్లు పెట్టుకొని ప్రసాదం తిని అన్నీ చేసేవాళ్ళు. అయితే నేను ఎప్పుడైతే నా చెయ్యి విరిగిందో అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి విజయ్ వాళ్ళు నా గురించి ఎంతో బాధపడి విజయ్ నువ్వు సండే స్కూల్కి రా, నీకోసం వాళ్ళు ప్రేయర్ చేస్తారు, నీ చెయ్యి బాగైపోతుంది అంటే నేను ఏ దేవుడైతే ఏంటి నా చెయ్యి బాగవ్వాలి అని నేను సండే స్కూల్కి వెళ్ళినాను అనమాట. అప్పుడు మా మమ్మీ నాకు 11 రూపాయలు ఇచ్చిందనమాట, అంటే హుండీలో వేయడానికి. కానీ సండే స్కూల్కి వెళ్ళాక అక్కడ హుండీ ఏం కనబడిపోతే అక్కడ సండే స్కూల్ టీచర్ ఉంది. ఆంటీ ఇదిగోండి 11 రూపీస్ మా మమ్మీ హుండీలో ఏమని ఇచ్చింది అని అంటే, అమ్మాయి బాబు మేము డబ్బులు తీసుకోము, మేము డబ్బులకి చేయమంటే, అరే ఇదేదో బాగానే ఉందే, డబ్బులుగా చేయరంట, ఫ్రీ అంట అని ఆ డబ్బులు నేనే ఉంచుకొని ఆ సండే స్కూల్ అలా కూర్చొని ఇంకా 50 మంది పిల్లలు మేము ఉన్నాము. ఆ 50 మందిలో నా పేరు, బాబు నీకేమైంది, నీ చెయ్యి ఇట్లా కట్టుకున్నావు ఏంటి అంటే, చెయ్యి ఇరిగింది మేడం అని చెప్పినప్పుడు నా పేరు గుర్తుపెట్టుకొని ఆ 50 మందిలో ఆ పేరు చదవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అబ్బా వీళ్ళందరి ముందు నా పేరు గుర్తుపెట్టుకుంది కదా అన్నట్టుగా ఉండేది. అలా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉన్నాను. అయితే బైబిల్ అందరూ ఫ్రెండ్స్ లేచి ఏదో మంత్రం చెప్పేవాళ్ళు. మంత్రం చెప్తే టీచర్ ఏదో చాక్లెట్ ఇచ్చేది. అది ఏంటా మంత్రం అదే అనుకునేవాడిని. అదేంటి అంటానంటే కంఠత వాక్యం అంట సండే స్కూల్లో. ఆ కంఠత వాక్యం ఏంటి అది అంటే మా ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు చెప్పినారు. అయితే ప్రతి సండే కూడా నేను ఆ కంఠత వాక్యాన్ని కంఠస్థం చేసి వెళ్ళేవాడిని. మా సండే స్కూల్ టీచరు వెరీ గుడ్, విజయ్ దగ్గర బైబిల్ లేకున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు అని నన్ను ఎంకరేజ్ చేసేది. అలా ఒకరోజు అలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అమ్మయ్య నేను ఇట్లాగే వెళ్ళాలి అనుకున్నాను. అయితే ఒకరోజు విజయ్ నన్నే ఎన్నో చాలా సంవత్సరాలు రెగ్యులర్గా వెళ్ళాను. ఇంకా అప్పుడు నన్ను లేపి అడిగింది, విజయ్ నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగి. నేను విజయ హాస్పిటల్లో పుట్టాను.
కానీ దేవుడు ఎక్కడ పుట్టాడో తెలుసా పిల్లలు? ఆయన నీ గురించి నా గురించి పశువుల పాకలో పుట్టినాడు అంటే నేను అనుకున్నాను, అయ్యో దేవుడు కదా ఆయన, ఎందుకు ఆయన గొప్ప వ్యక్తి కదా, ఆయన ఎట్లా ఆయన జన్మలో గొప్ప గొప్ప విషయాలు జరగాలి కదా, ఆయన ఏంది ఒక పశువుల మధ్యలో పుట్టినాడేంటి అని అన్నాడు. ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? శిలువ మీద చనిపోయడం అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు యేసుప్రభుకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? యేసుప్రభుకి ఆయన చావవలసిన అవసరత ఏముంది, అసలు దేవుడికి చావలసిన పని ఏముంది అనేది నన్ను ఎంతగానో తీవ్రంగా ఆలోచింపజేసింది. ఎందుకో తెలుసా? అది నీ గురించే, మన పాపాల గురించి యేసుప్రభు ఆ శిలువలో మరణించినాడు, తన రక్తమంతా కార్చినాడు అన్నప్పుడు అది నేను ఎందుకు ఒప్పుకోలేకపోయాను. అయ్యో దేవా, నా కోసమా ఇదంతా జరిగింది అని నేను ఆ సండే స్కూల్లోనే మోకరించి, నాకు 10 మందిలో మాట్లాడాలంటే చాలా భయం, కానీ నేను సండే స్కూల్లో ఎప్పుడైతే చివరి ప్రార్థనలో కళ్ళు మూసుకొని, దేవా నువ్వు నా కోసం చనిపోయినావా, ఐఎమ్ వెరీ సారీ యేసయ్యా, నేను ఎంతో తప్పు పని చేశాను, నన్ను క్షమించేసేయా, నీ రక్తంతో నన్ను కడుగేసేయా అని నేను అది మనసులో అనుకున్నాను. అదంతా కూడా నా మనసులో జరుగుతుంది. కానీ సండే స్కూల్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి, విజయ్ నువ్వు ప్రార్థన ఎందుకు అంత గట్టిగా చేసావు, నీ ప్రార్థన అందరికీ వినపడింది, నువ్వు ఆంటీ చేస్తుంటే ఆంటీతో పాటు నీ ప్రార్థన కూడా మాకు అందరికీ వినపడింది, అంత గట్టిగా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అసలు అది నా కాన్షియస్లో లేదు. నేను అంత ఒకవేళ ఎవరైనా వింటున్నారు అంటే నాకు ఎంతో భయం, కానీ నేను నా మనసులో మూలుగుని అది ఆ రోజు అర్థమైంది, దేవుడే ఆ రోజే నన్ను క్షమించినాడు, నేను ఆ రోజే దేవుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించానని ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు యేసుప్రభుని నేను తలుచుకున్నప్పుడు నాకు డ్రాయింగ్ అనేది బాగా ఇష్టంగా ఉండేది. అందరి దేవుళ్ళని డ్రాయింగ్ వేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి నెత్తి మీద కిరీటాలు ఉంటాయి, చేతిలో కత్తులు వెపన్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా గంభీరంగా కనబడతారు. కానీ యేసుప్రభుని మాత్రం ఆ యేసుప్రభు చేతిలో ఏమీ ఉండదు, ఒక మనిషిలా ఉంటాడంతే. ఆయన చేతిలో మరి ఒకవేళ శత్రువు వస్తే ఏమవుతాడు, యేసుప్రభు ఏం చేస్తాడు, ఒకవేళ శత్రువు వస్తే ఆయన దగ్గర వెపన్ ఏం లేదే అని అనుకునేవాడిని. అయితే డ్రాయింగ్ వేయాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని యేసుప్రభుని. అయితే కానీ ఎప్పుడైతే నేను బైబిల్ చదివినానో, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నానో, యేసుప్రభు మనకు కనబడిన ఈ మనుష్య కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, కానీ ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్న సృష్టికర్త అయిన యేసుప్రభు అని నేను తెలుసుకొని ఉన్నాను. ఆయన వెనుక ఎంతో గంభీరత్వాన్ని నేను తెలుసుకొని ఉన్నాను. అందుకే 139వ కీర్తనలో, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి అని, అంత దీనుడిగా యేసుప్రభు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నా పాపాల గురించి ఆయన సిలువలో మరణించినాడు. నాకు ఇచ్చిన పాప క్షమాపణ బట్టి దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లించి ఉన్నాను. అంత మాత్రం కాకుండా నేను యేసుప్రభుకి తగిన వెలను చెల్లించాలనే ప్రయత్నం చేసినాను, కానీ అది నా ప్రయత్నం వ్యర్థమే. నా దినమెల్లా నేను దేవుని స్తుతించి ఆరాధించినా కూడా నా రుణము తీరక అట్లా ఉండవలసిందే. ఆయన ఎప్పుడు అంటే నేను ఎప్పుడు యేసుప్రభుకి రుణస్తుడనని నేను ఆయనను వర్ణించడానికి అసలు ఈ భూలోకమే చాలదని బైబిల్ యోహాను సువార్త చివరి అధ్యాయం మనకు చెప్తూ ఉన్నది. ఆయన గురించి రాయాలంటే ఈ భూలోకమే సరిపోదు, అంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఆ విషయం నన్ను ఎంతగానో సంతోషపరిచింది. నాతో పాటు మా కుటుంబంలోనికి కూడా యేసుప్రభు వచ్చినాడు. మా ఇంట్లో నేనే చిన్నోడిని. ఆ చిన్నోడికి అసలు ఇంట్లో ప్రిఫరెన్స్ ఎంత తక్కువ ఇస్తారు, అంటే గారాబం ఇస్తారు. కానీ దేవుడు నా ద్వారా మా ఇంట్లోనికి వచ్చినాడు. తర్వాత మా అక్కని రక్షించుకున్నాడు. అరే విజయ్, నువ్వు అల్లరంతా మానేసినావురా, నువ్వు ఎట్లా మానేసినావు అంటే, అక్క దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, మీతో గొడవ పడడానికి వద్దు గొడవ పడొద్దు అని చెప్తున్నాడు. నా లోపలికి వచ్చాడు యేసుప్రభు అని చెప్పినప్పుడు మా అక్క నిజంగా ఆశ్చర్యపోయేది. నేను బ్యాప్టిజం ఎప్పుడైతే తీసుకుంటున్నానో మా అక్కకు ఒకలాంటి దిగులు వచ్చేసింది. మా ఇంట్లో తెలియదు బ్యాప్టిజం అంటే ఏంటో తెలియదు. అమ్మా నేను బ్యాప్టిజం తీసుకుంటున్నాను వస్తావా అంటే, లేదు నాకు వేరే పని ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్ళినారు. మా అక్క ఒక్కది ఖాళీగా ఉంది, నేను తీసుకెళ్ళాను మా అక్కని. అప్పుడు మా అక్క అందరం బ్యాప్టిజం తీసుకొని తడి బట్టలతో బయటకు వచ్చి కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, విజయ్ మీరు అందరూ పరలోకంగా వెళ్ళిపోతారా అని అడుగుతుంది. నిజంగా నాకంటే ముందు పుట్టింది మా అక్క, కానీ నాకు ఎంత చిన్న పిల్లలా కనబడింది. అవునక్క, మేమందరము పరలోకానికి వెళ్తాము, ఇది బ్యాప్టిజంను యేసుప్రభు నమ్మిన వాళ్ళం తీసుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆమెలో దేవుడు తన యొక్క కార్యం జరిగించినాడు. మా అక్క కూడా VBSకి వెళ్ళి అక్కడ కూడా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది. మేము
మంచిగా అంటే క్రిస్టియన్ అంటే బావగారిని చర్చిలో మెంబర్ని మేము చేసి ఉన్నాం. మా అక్కకి మ్యారేజ్ కూడా ఒక క్రిస్టియన్ మ్యారేజ్ జరిగింది. అలా దేవుడు మా కుటుంబంలోనికి వచ్చినాడు. తర్వాత మా అమ్మని రక్షించుకున్నాడు, మా డాడీని రక్షించుకున్నాడు. ఇప్పుడు మేము మా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాం. ఈ సండే నేను ఇక్కడ ఉన్నాను, మా కుటుంబం అంతా వేరే సంఘంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నది. ఈరోజు ఆరాధన దినము, ప్రపంచమంతా దేవుని ఆరాధించే దినం ఈరోజు. కాబట్టి మారు మనసు తగిన ఫలములతో మనం దేవుని ఆరాధించుకోవాలి. అయితే మాదొక మౌలాలి ప్రాంతం కనుక ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవారు. అక్కడ నేను మాట్లాడాలి, వాక్యం చెప్పాలి. అయితే అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు మా సండే స్కూల్ ఆల్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు అక్కడికి ఆంధ్రాకి వెళ్ళిపోయారు. విజయ్ నువ్వు ఒక్కడిగా ఉన్నావు, నువ్వే వెళ్ళాలన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అపోజిషన్ చెప్పారు, మీరు ఇక్కడ చెప్పొద్దు అని చెప్పినప్పుడు నాకు భయం వేసింది. అయినా కూడా ఒకసారి నేను వాక్యం చదువుకున్నప్పుడు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9వ వచనం ప్రకారం పౌలుతో దేవుడు మాట్లాడుతాడు, నువ్వు భయపడక మాట్లాడుము, నేను నీకు సహాయం చేస్తాను, ఎవరైతే నీకు హాని చేస్తారో వాళ్ళని నేను దూరం చేశాను, నువ్వు భయపడక మాట్లాడు అన్నప్పుడు ఈ వాక్యము నిజంగా ఎంత జీవం గలదో నా హృదయాన్ని మార్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను అక్కడ వాళ్ళు ఏమైనా చేసినా సరే అన్నట్టుగా నేను వెళ్ళిపోయి అక్కడ జరిగింది. అక్కడ ఏమీ జరగలేదు. దేవుడు వాక్యాన్ని మంచిగా చెప్పి రాగలిగినాను. దేవుడు అంచెలంచెలుగా దేవుడు నన్ను అలా చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏసీటీసీలో ఇంకా అసలు అంటే ఎన్నో విషయాలను నేను నేర్చుకుంటున్నాను. చాలామంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అసలు మీ బైబిల్స్ ఎన్నిరా, నువ్వు అనవసరంగా మతం మారావు, అసలు మీ బైబిల్స్ ఎన్ని, అసలు మీ దేవుడు ఏంటి అని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్లో కొన్ని రీల్స్ ఫాలో అవుతారు, కొన్ని క్వశ్చన్స్ అవి చూసి ఇంకా వేస్తూ ఉంటారు అనమాట. ఒకప్పుడు నాకు తెలిసేవి కాదు, బైబిల్ అంటే ఓన్లీ బైబిల్ పరంగానే చదివేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఏసీటీసీ కాలేజ్కి వెళ్ళినానో అక్కడ ఈ యొక్క హిస్టరీని చెప్తూ ఉన్నారు. బైబిల్ ఏ కోణంలో నుంచి రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది అనే హిస్టరీ నాకు తెలిసినప్పుడు నేను ప్రతి క్వశ్చన్కి నేను అప్పుడు ఆన్సర్ చెప్పగలిగినాను. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. అయితే నా ఫ్రెండ్ నాతో బెట్టు కట్టినాడు, విజయ్ నువ్వు యేసుప్రభుని నమ్ముకొని మంచిగా అయిపోయినావు కదా, అయితే చూడు నేను నాలో మేము కూడా నేను మంచిగా అవుతాను, కావాలంటే చూడు నెక్స్ట్ టైం వచ్చేలోపు నాకు ఈ అలవాట్లు ఏముండవు చూడు అని చెప్పినాడు. అయితే కొన్ని నెలల తర్వాత నా స్నేహితుడు ఎదురుపడ్డాడు. మరి వాడు ఇంత ధైర్యంగా వస్తాడేమో అనుకున్నాను, కానీ నన్ను చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకు చాలా బాధ వేసింది యాక్చువల్లీ. ఎందుకంటే వాడు మంచిగా అవుతాడేమో, చూద్దాం ఆ బెట్టు కట్టినందుకైనా మంచిగా అవుతాడేమో అనుకున్నాను. కానీ అసలు నాకు అర్థమైంది, నాకు తెలిసిన వాక్యం నా స్నేహితుడికి కూడా తెలిస్తే ఎంత బాగుండు. ఏంటి అని అంటే, ఎవరు తనకు తాను శుద్ధులుగా కాలేరు, ఎవరు తనకు తాను పవిత్రులు కాలేరు, కానీ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారు మాత్రమే పరిశుద్ధులుగా ఎంచబడతారు. కాబట్టి వాళ్ళు మాత్రమే బ్యాప్టిజం తీసుకోవడానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి నా స్నేహితుడికి తెలిస్తే ఈ వాక్యం ఎంత బాగుండునో. అందుకే ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు అని. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ లైఫ్ బట్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ లైఫ్. దేవుని యొక్క ఆత్మను కలిగి మనం జీవించే వారమై ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యము ఆత్మ ఎక్కడున్నదండి? దేవుని వాక్యంలోనే ఉన్నది ఆత్మ. కాబట్టి దేవుడు అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడం కాదు, కానీ వాక్యంలోనే వాక్యము జీవము అయి ఉన్నది. దేవుని వాక్యము ఆత్మ ప్లస్ మరియు జీవము అయి ఉన్నది. ఎవరైతే వాక్యం చదువుతూ ఉన్నారో దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుంది, దేవుని యొక్క జీవం వాళ్ళలోకి వస్తూ ఉంది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని మాటను సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఎవరైనా ఇక్కడ యేసుక్రీస్తుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజే అనుకూలమైన దినం. ప్రియమైన వారలారా, ఈ దినం మనకు ఉంటుందో ఉండదో తెలియదు. మేము సరదాగా ఒకసారి ఈ ట్రిప్ అంతట్లో మేము పరిచయం చేసినాము. ఒక హాఫ్ డే మట్టుకు మేము సముద్రంకి వెళ్ళాలని నిర్ణయించుకొని వెళ్ళాము. అక్కడ మేము సరదాగా ఆడుకుంటున్నాము. ఒక చిన్న బాబు ఆడుకొని ఆ సముద్రంకి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సముద్రం తీసుకెళ్ళిపోయింది. ముగ్గురు వెళ్ళిపోతే ఇద్దరు మాత్రం అట్లా అరుస్తూ ఉంటే ఇద్దరిని తీసుకొచ్చారు. ఆ ఒక్క చిన్నవాడు మాత్రం కనబడట్లే. వాళ్ళు ఎంత సంతోషంగా వచ్చినారంటే ఎంతో ఎంజాయ్ చేద్దామని వచ్చినారు పాపం. అయితే ఆ చిన్నోడు కనబడేసరికి ఎక్కడ ఆ సముద్రంలో అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు. వాళ్ళ పెద్దన్న మాత్రం వాడి నిరీక్షణ చూసి నాకెంత ఆశ్చర్యం వేసిందో. ఆ చిన్నోడు మిస్ అయ్యాడు, మధ్యలో వాడేమో కూర్చొని ఏడుస్తున్నాడు.
ఏడుస్తున్నాడు. కానీ పెద్దోడు మాత్రం ఇంకా మా తమ్ముడు ఎక్కడ కనబడతాడా, ఇంకా ఎక్కడైనా మా తమ్ముడు కనబడతాడా అని వాడు ఏడబట్టలేదు. కానీ ఇంకా తృష్ణ వానిలో, నిరీక్షణ వానిలో ఉన్నది. ప్రియమైన వారలారా, ఏ సమయం ఏం జరుగుతుందో మనం చెప్పలేం, ఏ టైం మన చేతిలో లేదు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయినామో మనము నిత్య జీవం గలవారం. ప్రియమైన వారలారా, ఈ యేసుక్రీస్తుని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఈ బ్యాప్టిజాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరి బ్యాప్టిజం తీసుకోవాలంటే చాలామంది అనుకుంటున్నారు నేను పాపం చేయకుండా ఉండాలి కాబట్టి బ్యాప్టిజం తీసుకోను అనుకుంటున్నారు. అది ఆ కంటెంటే తప్పు, అది కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించినారో వారే ఎలిజిబుల్ ఫర్ బ్యాప్టిజం. దేవుని అంగీకరిస్తే చాలు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం చదివితే చాలు, ఆయనే మిమ్మల్ని నడిపించి వాడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళలాగా మనం ఎంత కష్టపడినా వాళ్ళ తమ్మునికి ఎట్లా కోల్పోయినారో. అసలు ఆ చిన్నోడైతే ఇసుకను పిసుకుతున్నాడు, మా తమ్ముడు అని ఇసుకను పిసుకుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దయతో ఈ సమయాన్ని మీరు ఈ టైం తీసుకుని దేవుని అంగీకరించండి. అంగీకరించడం అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. నీ యొక్క పాప హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో, యేసు నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడుగు, నా హృదయంలోకి రండి అని నువ్వు విశ్వాసంతో అడిగితే చాలు, నిన్ను దేవుడు రక్షించే సమర్థుడై ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అదేమనగా, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని తన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మరి ఏసీటీసీ కాలేజ్ నుంచి వచ్చినటువంటి మరి మరొక పాస్టర్ గారు అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినాను. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఇంతటితో యమును యాకోబుకు తెలియజేసిన వాడని లేఖనము ఇలాగునా చేసియుండా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, చదువుబడినటువంటి వాక్య భాగాన్ని అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య రెవరెండ్ పి ప్రసాద్ గారు ఉన్నారు. వీరు లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ సంఘ కాపరిగా చక్కటి పరిచర్యలో కొనసాగినటువంటి వారు. అలాగే కాకుటూరు ప్రాంతంలో వారు స్వచ్ఛందంగా దేవుని యొక్క సేవలో వివిధ పరిచర్యల్లో, అలాగే అనేక మంది పాస్టర్లకి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా వారు కొనసాగుతూ ఉన్నారు. మీరు చక్కగా పాట పాడతారు, చక్కగా వర్తమానం అందిస్తారు. దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో, క్రొత్త సంవత్సరంలో మొదటిసారిగా మిమ్మల్ని కలవటం జరిగింది కనుక ఈ మందిరంలో, చర్చిలో మీ అందరికీ పీస్ ఆఫ్ హోప్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున, పీస్ ఆఫ్ హోప్ థియలాజికల్ కాలేజ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ, ప్రాస్పరస్
అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ 2024. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులు, స్నేహితులు రెవరెండ్ ఐఎస్ బెనహర్ బాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారు మేము పాస్టర్స్ కాకమునుపు నుంచే స్నేహితులంగా ఉండేవాళ్ళం. ప్రియులారా, 139వ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. కీర్తనల గ్రంథంలో ఉన్న 150 కీర్తనలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చిన్నదైనా పెద్దదైనా, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనేది ఏమీ భేదం లేదు దేవుని వాక్యం కనుక. అయితే ఒక్కొక్క కీర్తనలో దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై అనేక విషయాలను ఆయన పొందుపరిచి ఉన్నాడు. మనం చదువుతూ ధ్యానం చేస్తూ వాటిని మనం వెలికి తీసుకొని మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా మార్చుకోవాలి. అది మన బాధ్యత. దేవుని వాక్యం చదివేటప్పుడు మోకరించి, ప్రభా నేను వాక్యం చదువుతున్నాను, వాక్యం అంటే నీవే కదా అని మరి పెద్దలు అంటారు. చదవటానికి బైబిల్ తీసినప్పుడు దేవుడు మాట్లాడతాడు, ప్రార్థించడానికి మోకరించినప్పుడు దేవుడు వింటాడని మా పెద్దలు చెప్పారు. కాబట్టి నేను వాక్యం చదువుతున్నాను, నువ్వు నాతో మాట్లాడంటే తప్పనిసరిగా దేవుడు మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. చాలా పర్యాలు మీతో కూడా మాట్లాడతాడు. మీకు ఆ అనుభవం ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పాస్టర్లందరికీ అనుభవం ఉంటుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. బైబిల్ గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. 66 పుస్తకాల సారాంశం ఒకటే, ప్రేమ. ఆ ప్రేమన్న సారాంశమే. ఒక భక్తుడు అంటాడు, ఈ 66 పుస్తకాలను ఒక రోట్లో వేసి గట్టిగా బాగా దంచి, మెత్తగా దంచి ఒక గుడ్డలో మూటగట్టి గట్టిగా పిండితే ప్రేమ అన్న 2 డ్రాప్స్ పడతాయి అన్నాడు. అంటే ఆ ప్రేమే. 66 పుస్తకాల సారాంశం అంతా కూడా ప్రేమే. ప్రేమతో ఈ దేవుడు మనకిచ్చాడు. మనం కూడా ప్రేమతో చదవాలి, దేవుని మీద ప్రేమతో, దేవుని వాక్యం మీద ప్రేమతో చదవాలి. ఆ చదివిన వాక్యం అర్థం చేసుకొని మరి ఇతరులకు తెలియని వారికి ప్రేమతోనే దానిని మనం అందించాలి. అట్టి ఆలోచన మనందరికీ ఉండాలి. ఓకే ప్రియులారా, నా ఆధ్యాత్మిక వ్యక్తిగత అనుభవంలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, మనం దేవునిని ఎంతగా అర్థం చేసుకుంటామో మన ఆత్మీయ జీవితం అంత వృద్ధి చెందుతుంది. మన దేవునిని ఎంతగా అర్థం చేసుకుంటామో మన ఆత్మీయ జీవితం కూడా అంతగా వృద్ధి చెందుతుంది. దేవుని గురించి మనం సరిగా అర్థం చేసుకోకపోతే దాని ప్రభావము, దేవుని గురించి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం సరిగా అర్థం చేసుకోకపోతే, మనం అర్థం చేసుకోలేదు కనుక దాని ప్రభావము మన వ్యక్తిత్వం మీద పడుతుంది, పర్సనాలిటీ మీద పడుతుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఆ ఆధ్యాత్మిక లేమి మన జీవన విధానం మీద పడుతుంది. మరి మన జీవన విధానం మీద ఆత్మీయ లేమి పడితే మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలు, మన యాక్టివిటీస్, మన చూపులు, మాటలు, వినికిడి, ఆలోచన విధానం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉండవచ్చు. గొప్ప ప్రమాదం దాగి ఉంది కనుక దేవునిని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యములోనే దేవునిని మనం సరిగా అర్థం చేసుకునే సోర్సెస్ ఉన్నాయి. మరి థియాలజీలో మేము చదివినప్పుడు దేవుడు ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రొటెంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసైంట్, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వము ఎరిగిన వాడు. మరి ఇలాగా నేర్చుకుంటాం. ఆయన స్వభావం, ఆయన క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే అవి నేర్చుకుంటేనే మనం దేవుని సరిగా అర్థం చేసుకోవాలి. దేవునిని మనం సరిగా అర్థం చేసుకుంటేనే మనం ఆత్మీయంగా సరిగా ఉండగలం. ఇది మనం గమనించాలి. దేవునికి మనం దేవునిని సరిగా అర్థం చేసుకోలేనటువంటి విధానంలో ఏదైతే దాని ప్రభావం మన మీద పడుతుందో ఆ ప్రభావం వలన మనము దేవునికి ఇష్టము లేని వారిగా మారిపోతాం. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో 2వ ఆదివారం, ఇది 14వ తారీఖు. ఇంకా నూతన సంవత్సరం ఆ ఛాయలు మనలో ఉన్నాయి, ఇంకా కొత్తదనం ఉంది ఈ మాసం అంతా 31 వరకు. అందుకే నేను ఈ 139వ కీర్తనను ఎన్నుకున్నాను. దీనికి ఒక పేరు పెట్టాలంటే ప్యూరిఫికేషన్ ప్రేయర్, శుద్ధీకరణ ప్రార్థన అని మనం అనొచ్చు. అలా పెట్టుకోవచ్చు. శుద్ధీకరణ, ఆత్మశుద్ధీకరణ ప్రార్థన అని ఈ కీర్తనకు ఒక అంశాన్ని మనం పెట్టవచ్చు.
కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆత్మశుద్ధీకరణతో నూతనమైన దర్శనం కలిగిన వారమై నూతన భావాలతో మనం జీవించడానికి కృషి చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మనలను ఆశీర్వాదంగా ఫలభరితంగా ఉండడానికి నిర్మించుకున్నాడు. అయితే పాపము మనలను దేవుని చిత్తము నుండి దూరం చేసి మన జీవితాలను ఫలహీనంగాను మారుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఉన్న దానికంటే కూడా, అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో, ఏ స్టేటస్లో ఉన్నామో, చాలామంది అనుకోవచ్చు, సార్ మీరేంటి ఫలహీనంగా ఉన్నారు అని అంటున్నారు. మేము చాలా బాగా ఆర్థికంగా బాగున్నాం సార్, మంచి ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఏమి ఫైనాన్షియల్గా బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంది సార్, అలాగే ఆరోగ్యం కూడా బాగుంది, శక్తి బాగుంది అని అనుకుంటారేమో. కానీ ఇప్పుడు మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో దానికంటే కూడా ఇంకా అధికంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నామో సంతోషకరంగా అంతకంటే ఇంకా ఎన్నో రెట్లు ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని ప్రణాళిక. అయితే ఆ దేవుని ప్రణాళికను మనం చేరుకోవడానికి మనలో పాపము అడ్డొస్తుంది. మనం దేవునిని సరిగా అర్థం చేసుకోకపోవటం వలన దేవునికి ఇష్టలుగా జీవించలేక పాపులంగా మార్చబడి ఆ పాపము యొక్క ఆటంకముతో మనం ఇంకా అభివృద్ధిని పొందలేకపోతున్నాం. ఈ పాపం ఎలా ఉంటుందంటే, బాగా ఎదిగి పుష్పాలు పూసి ఇంకా ఫలాలు ఫలించడానికి సిద్ధంగా ఉన్న ఒక వృక్షానికి, ఒక చెట్టుకు పట్టిన చీడ వంటిది, పురుగు వంటిది. అలాంటి వయసులో, అలాంటి సమయంలో ఈ పురుగు వెళ్ళి వాటినంతటిని పాడు చేస్తుంది. ఏం ప్రయోజనము? చెట్టు బాగుంది, పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు. అలాగే క్రైస్తవ సంప్రదాయ ప్రకారం మనం అన్నీ చేస్తూ ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో చాలా నిర్లిప్తంగా మారిపోతున్నాం, ఫలహీనంగా మారిపోతున్నాం. దేవుడు ఆశించిన ఫలాలు మనలో లేకుండా ఉన్నాయి. కారణము ఏదో ఒక పాపం మనల్ని వెంటాడుతూ ఉంది. కనుక ప్రియులారా, దావీదు మహారాజు కూడా ఆ సత్యాన్ని ఎరిగిన వాడై ఈ 139వ కీర్తనను చాలా అద్భుతకరంగా వ్రాసాడు. అందులో నేను 4 విషయాలు, ఎక్కువ సమయం లేదు, 4 విషయాలు ఇంతవరకు మనం ఇంట్రడక్షన్ అనుకుందాం. ఈ మెసేజ్ చాలా తక్కువగానే 4 అంశాలు మేము ముందు ఉంచుతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని గురించి మెడిటేట్ చేయండి, ధ్యానం చేయండి. దేవుడు తప్పనిసరిగా అనేక అద్భుతమైన విషయాలు మనకు బయలుపరుస్తాడు. ఇందులో 24 వచనాలు ఉన్నాయి. 139వ కీర్తనలో 24 వచనాలు ఉన్నాయి. మొదటి 6 వచనాలకు మనం ఒక పేరు పెట్టచ్చు. ఏంటంటే, గాడ్ నోస్ us intimately, we can't deceive him. దేవుడు మనలను బాగా సన్నిహితంగా, బాగా చాలా స్పష్టంగా ఎరుగును. మనము ఎవరు కూడా ఆయనను మోసము చేయలేం. చూడండి, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలను అన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఈ మాటల్లో, ఈ 6 వచనాల్లో ఏమని దావీదు భావించాడంటే, దేవుడు నా సమస్తమును ఎరిగినవాడు. నేను ఎక్కడ కూర్చుంటానో, ఎక్కడ లేస్తానో, ఎక్కడ నడుస్తానో, ఎక్కడ పడుకుంటానో, ఆయన నన్ను సమస్తము బాగా ఎరిగి ఉన్నా, నాకు అతి సమీపంగా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలియకుండా నేనేం చేయలేను. ఆయనకు తెలియకుండా నేనేం చేసి ఆయన మోసం చేయలేను. మనుషుల మోసం చేయవచ్చు, కానీ దేవుని నేను మోసము చేయలేను. ఇది దావీదు యొక్క అనుభవం. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, విశ్వాసిగా లోకములో ఉండి దేవుడు నేను రక్షించుకుంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు చేసిన తీర్మానము, పాస్టర్ గారు బాప్తిసం ఇస్తున్నప్పుడు చేసిన తీర్మానము, ఒకవేళ నువ్వు తప్పిపోయి అందులో బలహీనపడి మళ్ళా లోకం వైపు వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న పాపమైన నీలో ఉంటే, నువ్వు దేవునిని మోసం చేస్తున్నావు. మోసం చేయగలమా? మోసం చేయలేము.
కాబట్టి దావీదు అంటాడు, ఇక్కడ పరిశోధించి తెలుసుకున్న మన యూదులు ఆ పరిశోధించటం అన్నది ఎలాంటి ఆ సందర్భంలో అక్కడ వాడారంటే, భూగర్భములో ఉన్న ఖనిజాల కొరకు మనం తవ్వి అక్కడ మనకు దొరికినటువంటి విలువైన ఖనిజాలు 3 ఖనిజాలను తీసి వాటిని మరి మేలైన వాటిగా మార్చి దేనిని ఎక్కడ వాడాలో, ఎందుకు వాడాలో అక్కడ వాడడం. ఇప్పుడు బంగారు వజ్రాలు ఉంటవి అని మన వజ్రంగా కనబడదు, ఒక రాయి. వాళ్ళకి తెలుస్తుంది ఇది వజ్రం అని. దాన్ని తీస్తాడు, పరిశోధన చేస్తాడు, దానికి ఏదో చేస్తాడు, దాన్ని మంచి మేలిమైన వజ్రంగా చేస్తాడు, దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, దానికి ఎంత విలువ వస్తుంది కదా. అలాగా దావీదు అంటాడు, దేవా నన్ను నీవు బాగా పరిశీలన చేసి నేను ఎక్కడ సెట్ అవుతానో అక్కడే ఉంచావు. దావీదు ఎక్కడున్నాడు? తన అన్నలందరూ మిలిటరీలో ఉంటే తన పశువుల కాపర్లుగా ఉన్నాడు, గొర్రెల మందను కాస్తూ ఉన్నాడు అడవిలో. కానీ దావీదుకి తెలుసు, దేవునికి తెలుసు, దావీదు గొర్రెలు కాసే స్థితిలో కాదు ఉండవలసింది, ఇశ్రాయేలు ప్రజలను కాసే స్థితిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దావీదు గొర్రెలను కాయటం కాదు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని కాయాలి, రాజుగా ఉండాలి, 40 సంవత్సరాలని పరిశోధించి తీసుకొచ్చి పెట్టాడు. దావీదును పరీక్షించిన దేవుడు, పరిశీలించిన దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నాడు. ఆదాము హవ్వలకు ఈ విషయం తెలియలేదు, ఆది మానవులు ఆదాము హవ్వలకు తెలియలేదు. దేవుడు ఆజ్ఞాపించిన పండు సాతాను ప్రలోభాలకు గురి అయి తిని ఆదామా ఎక్కడున్నావన్నప్పుడు ఈ విషయాన్ని మర్చిపోయి చెట్టు చాటును తాక్కున్నారు. అంటే దేవుడు మేము మరుగున ఆయనకు మరుగైపోతాము, ఆయనకి ఏమీ తెలియదు అని కదా. కానీ మరుగు కాలేదు. అలాగే కయ్యను తన సొంత సోదరుడైనటువంటి నీతిమంతుడైన హేబేలును చంపి పాతిపెట్టి, ఓ కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నేనేమన్నా వారికి కావలివాడనా అన్నాడు. ఎందుకు? దేవునికి ఏమీ తెలియదు అనుకున్నాడు. కానీ దేవునికి తెలియదండి, కయ్యను పొరపాటు చేశావు, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి మరిపట్టుతుంది అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవునికి మరుగుగా ఉండలేం ప్రియులరా, మనల్ని బాగా తెలుసు. అలాగే దావీదు రాజుగా ఉంటే ఒక అల్పమైన విషయంలో తన సైన్యములో ఒక సైనికుడైన ఊరియా భార్యను ప్రేమించి మోహించి పాపము చేసి దేవుడు చూడలేదనుకున్నాడేమో, సింహాసనం మీద నంగనాచిలా కూర్చో ఉన్నాడు. దేవుడు చూశాడు, నా తనను పంపి అందరి సమక్షంలో నీవే ఆ మనుష్యుడు, ద్రోహివి, పాపము చేశావు. ఎంతోమంది భార్యలు ఇచ్చాను, వాళ్ళు సరిపారంటే ఇంకా ఇవ్వనా? నీ దగ్గర పనిచేస్తున్న ఒక అల్పుడు, ఒక సైనికుని యొక్క భార్యను మోహించి పాపం చేస్తావా దావీదు అని గద్దించలేదా? అందుకే ఆ అనుభవంతోనే దావీదు కీర్తన రాశాడు, దేవా నీకు నేను ఎక్కడ మరుగు కాలేనయ్యా, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలు నా కార్యాలు నేను చేస్తే ప్రతిది కూడా, నేను మాట్లాడే ప్రతి మాట కూడా, అసలు మాట నా నాలుకకు రాకపోయిపోయి నీకు తెలుసయ్యా. ఈ అవగాహన ప్రతి విశ్వాసకు ఉండాలి ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్తగా ఆలోచన చేయండి, వాక్యాన్ని క్రొత్తగా ఆలోచన చేయండి. ఇది ఏదో కథలుగా చెప్పుకొని వెళ్ళిపోవటం కాదు, నా కొరకే నీ కొరకే అని మనం భావించగలగాలి. ఓకే, రెండవది వస్తాం. ఆ రెండవ దానికి వెళ్ళక మునుపు భక్తుడు ఒక మాట అన్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక 4:13 ఏమన్నాడంటే, ఆయన అంటే దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నామో ఆ దేవుని కన్నులకు సమస్తముగా మరుగులేక తేటగా ఉంది అన్నాడు. మనం ఒకరోజు మనం చేసే పనుల బట్టి లెక్క చెప్పాలి. ఆయన కన్నులకు చాలా స్పష్టంగా మనం చేసే పనులన్నీ కనబడుతున్నాయి. నువ్వు ఒకవేళ అక్కడ లెక్క చెప్పే సమయంలో కొన్నిటిని దాచిపెట్టినా దాగవు. ఏమై కరెక్ట్? దాగవు. రెండవ విషయంకి వద్దాం. 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చదవగలిగితే, గాడ్ ఈజ్ విత్ అస్ కాన్స్టెంట్లీ, వీ కెనాట్ ఎస్కేప్ హిమ్. దేవుడు మనతో ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్నాడు, ఆయన నుండి మనము తప్పించుకోలేం. ఆయన మనతో ఉండడమే కాదు, మనం ఆయనను తప్పించుకోలేం, మనం ఆయన మోసం చేయలేం. మొదట
మనము ఆయన నుండి తప్పించుకోలేము. నేను చదువుతున్న మాటలు 7 నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినాను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి ఆయనలో నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్నను, చీకటి పగలు నీకు ఏకరీతిగా ఉన్నవి. దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోగలనయ్యా? ఆకాశంకి వెళ్దాం అనుకుంటే నువ్వు అక్కడున్నావు, పాతాళంలోకి మృతుల లోకానికి వెళ్దామంటే నువ్వు అక్కడ కూడా ఉన్నావు. ఒకవేళ రెక్కలు కట్టుకొని విమానం వల్ల ఎగిరి 7 సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోదాం అంటే అక్కడికి వెళ్ళగానే ఏం దావీదు ఇక్కడికి వచ్చావు, ఏం పని లేదా, ఇశ్రాయేల్ దేశంలో ఏమీ ఉండకూడదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటావు. ఏమంటే 7 సముద్రాలు దాటి ఆడిపోయి ఆడు వాళ్తే దేవుడు అంటాడు వెంటనే, ఏం దావీదు ఇక్కడేం పని నీకు, నేను అక్కడ కదా పెట్టింది అంటావు. నువ్వు అంతా గొప్పవాడు, అక్కడ కూడా నీవు ఉన్నావు. అంతేకాదు చీకట్లోకి వెళ్ళి దాక్కుందాం. చీకటి అంటే కనపడదు కదా అంటే, నీకు రాత్రి పగలు ఒకే రీతిగా ఉన్నావు దేవా, మరి నీకు నేను మరుగుగా ఎలా ఉండగలను? ఏమండి, మనం ఎందుకు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనతో ఉన్నాడు, ఆయనకు దాగలేము. అది ఆకాశమైన, పాతాళమైన, సముద్ర దిగంతాలైన, అంధకారమైన, మరో ప్రాంతమైన, ఇలా ఆయన మనతో ఉన్నప్పుడు మనము ఆయన నుండి వేరుగా ఉండడానికి ఎందుకు ఇష్టపడాలి? దేవుడు ఏమని ఆశిస్తున్నాడు? మనతో ఎల్లప్పుడూ ఉండాలని, మనతో కలిసి నడవాలని, మనం సరైన పద్ధతుల్లో నడిపించాలని, ఆయన ప్రణాళికలు మన జీవితంలో 100% నెరవేర్చాలని ఆయన తపన పడుతూ ఉంటే, ఆయన చిత్తములో నువ్వు ఎక్కడికి పారిపోనుకుంటావు? పారిపోలేవు కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించి మోకరించి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. పాపము అంటే చాలా అర్థాలు ఉన్నాయి. విశ్వాసము కానిదేదో పాపము, మేలు ఎరుగుండి చేయకపోవటం పాపము, సమస్త దుష్టత్వము పాపము, గురి తప్పటము పాపం, అన్నీ ఉన్నాయి. గ్రీకు భాషలో ఒక హమటియా అనే మాట ఉంది. హమటియా అనే మాటకు అర్థం ఏంటంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవుని నుండి వేరైపోవటం. దేవుని నుండి మనం వేరే పోగలమా? పోలేం. ఒప్పుకోవాలి. ప్రభువా పాపం చేస్తే మనల్ని దేవుని నుండి దూరం పెడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీ నుండి దూరం కాలేను, క్షమించాయా అని మనం దేవుని అడగాల. దేవుని ప్రేమను అనుభవించడానికి, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరడానికి దేవుని తోడు మనకు అవసరం, ఆయన సన్నిధి మనకు అవసరం, ఆయనతో మనం ఎల్లప్పుడూ ఉండటం అవసరం. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా అని ఒప్పుకున్నాడు. ప్రియులారా, ఒప్పుకున్నాడు. ఆయన స్థిరంగా మనతో ఉన్నాడు, మనం ఆయన నుండి పారిపోయాలి. మూడవది 13వ వచనం నుండి 18వ వచనం వరకు, గాడ్ మేడ్ us వండర్ఫుల్లీ, we can't ignore him. దేవుడు మనల్ని చాలా అద్భుతంగా చేశాడు. మనము ఆయనను నిందించలేము, నిర్లక్ష్యము చేయలేము. దేవుడు ప్రతి మనిషిని చాలా అద్భుతంగా చేశాడు. పొట్టి వాళ్ళమైనా, పొడుగు వాళ్ళమైనా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లవాళ్ళైనా, నిగ్రూస్ అయినా, ప్రతి మానవుని దేవుడు చాలా అద్భుతంగా చేశాడు. అది నమ్మలే మనం. ఎందుకు? మానవుడు పై రూపాన్ని మాత్రమే చూసి నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు అని అంటారు. కానీ దేవుడు ఈ చూడడు, అంతరంగాన్ని చూసేవాడు. చూడండి 13 నుండి చదువుతున్నాను. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములను విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరిగే ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి విసుగు కంటేనో
లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేలుకుంటున్నా ఇంకను నీ యొద్దనే ఉండున్నట్టు. ఈ అద్భుతమైనటువంటి భాగంలో మానవుని యొక్క నిర్మాణాన్ని గురించి దావీదు మహారాజు అర్థం చేసుకుంటున్నాడు, చెప్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యము, భయం పుడుతుంది. ఆ క్రమం, తల్లి గర్భములో మనము ఒక 2 డ్రాప్స్ వలన పిండంగా ఏర్పడినప్పటి నుండి మన అవయవాలు ఎలా ఏర్పడ్డావో, 9 మాసాల తదనంతరం మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చాము, ఆ ప్రాసెస్ అంతా దావీదు ఆలోచన చేసి ధ్యానం చేస్తానంట. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా చిన్న లోపం కలిగితే నేనేమైపోదును? ఏమండి, అబార్షన్ అయిపోదునేమో, లేక గర్భంలో చచ్చిపోదునేమో, లేక పుట్టిన తర్వాత బలహీనం కూడా చచ్చిపోదునేమో. ఎంత జాగ్రత్తగా నన్ను చేసావయ్యా, ఎంత కేర్ తీసుకున్నావయ్యా నీవు నన్ను చేయటంలో అంటాడు. ఇక్కడ నా అంతరింద్రియములను అన్న మాట చాలా నిగూఢమైనది, లోతైనది. అంతరింద్రియములు అంటే ఇతర జీవులకు మానవునికి వ్యత్యాసం కలిగించేది ఈ అంతరంగమే. ఇతర జీవులకు శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, కానీ మానవునికి ఈ రెంటితో పాటు ఆత్మ కూడా ఉంటుంది. శరీరములో మాంసము, ఎముకలు, రక్తం ఉంటాయి, అలాగే జీవం ఉంటుంది. శరీరం ఉంది కదండి, బాగా అర్థం చేసి. శరీరంలో ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, మాంసం ఉంటుంది, రక్తము కూడా ఉంటుంది, జీవం ఉంది. ఈ జీవములో జ్ఞానము, భావవేశం, స్వేచ్ఛాచిత్తం ఉంటాయి. ఆత్మ ఉంది, ఈ ఆత్మలో మనస్సాక్షి, అంతర్జ్ఞానము, జిజ్ఞాస, 9 విషయాలు ఉన్నాయి. ఈ 9 విషయాలు కలిపితే అంతరంగము. ఏంటండి ఈ 9 విషయాలు? అందుకే దావీదు మహారాజు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునందున్న సమస్తమా ఆయన నామమును. అంటే శరీరములో ఉన్న 3 భాగాలు, ఆత్మలో ఉన్న 3 భాగాలు, ఆ ప్రాణములో ఉన్న 3 భాగాలు, 9 భాగాలు కలిసి ఏకమై ఐక్యతతో దేవునిని ఆరాధించే విధానం భక్తునికి అవసరం. శరీరం ఒక దగ్గర, ఆత్మ ఒక దగ్గర, ప్రాణం ఒక దగ్గర ఉండకూడదు. చాలామంది అంటారు, ఎక్కువగా లేడీస్ గురించి చెప్తారు, మామ మీరేం అనుకోవద్దు అది చెప్తుంటారు పెద్దోళ్ళు. లేడీస్ వస్తా ఏదన్నా మంచి వంట పదార్థాలు తయారు చేసి పెట్టి వచ్చారు అనుకోండి, ఈ చర్చలకు వచ్చి కూడా వాటి మీద మూతలు వేసేమా లేదా అని ఆలోచన చేస్తుంటారట. మరి పురుషులు రకరకాలుగా ఆలోచన చేయొచ్చు, ఇక్కడ కూర్చొని కూడా కాదు అలా చేయకూడదు. ఈ 3 లేక ఈ 9 ఐక్యం చేసి దేవునిని ఆరాధించటం. అందుకే ఇక్కడ అయా నీ నిర్మాణం చాలా గొప్పది. ఎందుకు ఇంత అద్భుతమైన ఆకారాన్ని దేవుడిచ్చాడు? ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకున్నాడు అంటే ఒక ఉద్దేశం ఉంది దేవునికి మన పట్ల. దానిని పౌలు అంటాడు ఎఫెసీ పత్రిక 2:10లో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. హల్లెలూయా. గట్టిగా క్లాప్స్ కూడా దేవుని స్తుతిద్దాం. అర్థమైన వాళ్ళు కొట్టండి, అర్థం కాని వాళ్ళు కొట్టద్దు. చాలామంది కొట్టలేదు, అర్థం కలదా? ఇంకోసారి చెప్తాను. ఎందుకు దేవుడు మనల్ని ఇంత శ్రద్ధ తీసుకుని చేశాడో తెలుసా? పౌలు అంటాడు, మరియు బాగా వినాలి, వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్కార్యాలు, మంచి కార్యాలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అర్థమైన ఇప్పుడు కొట్టండి గట్టిగా. ప్రియులారా, ఆలోచించండి, అందుకు మనం చేయబడ్డాం. సో అవర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు yield ourselves to him daily. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు ఏ బాధ్యత మన మీద ఉంచాడో మనం గుర్తించుకుంటే మన జీవితం అద్భుత రీతిగా ఉంటుంది. దేవుని మంచి కార్యాలు చేయాలి మనం. ఓకే, 4వ దానికి వస్తాం, 19 నుండి 24 వరకు. ఇక్కడ గాడ్ జడ్జెస్ రైచియస్లీ, వీ కాంట్ క్వశ్చన్ హిమ్. దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఎందుకు ఇలా తీర్పు తీరుస్తున్నావని మనం ఆయనను ప్రశ్నించలేము. అది 19 నుండి. దేవా, నీవు భక్తిహీనులను నిత్యముగా సంహరించెదవు, నరహంతుకులారా నా ఎదురుని తొలగిపోవడి,
వారు దురాలోచనలతో నిన్ను గుర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకుంటున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుమయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గమున యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము. దేవుని తీర్పు చాలా యథార్థంగా న్యాయంగా ఉంటుంది. మనం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి మాత్రమే తెలుసు. చాలా పర్యాలు మనం ఆయనకి వ్యతిరేకంగా చేస్తూ, నా జీవితంలో నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసేవయ్యా అని ప్రశ్నిస్తావు. ఎంత అమాయకతనం! ఆయన తీర్పునే ప్రశ్నిస్తావా నువ్వు? హౌ డేర్ హ్యావ్ యూ, ఎంత ధైర్యం నీకు! అలా జరిగిందంటే, నీకు ఒకవేళ నష్టకరంగా మారిందంటే నిన్ను పరిశోధన చేసుకో. ఎందుకు ఇలా జరిగింది, నేనేమన్నా పొరపాటు చేశానా, ఎనీథింగ్ రాంగ్ విత్ మీ అని ఆ పరిశీలన చేసుకో. ఇక్కడ అంటాడు దావీదు, దేవా, నీ తీర్పులు చాలా గంభీరమైనవి, యథార్థమైనవయ్యా, వాటిని నేను అంగీకరిస్తున్నా. కాబట్టి నాకు కొన్ని తెలియకపోవచ్చు, కొన్ని తెలుసు, వాటిని ఒప్పుకుంటున్నాను, కొన్ని నాకు తెలియకపోవచ్చు. అందుకే నువ్వు నన్ను పరిశోధన తెలుసుకొని, పరీక్షించి తెలుసుకొని, ఎక్కడైనా నా హృదయ అంతరంగాల్లో ఏ చిన్న పొరపాటు ఉందేమో నాకు నువ్వు తెలియచేయాలి ప్రభువా. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసి నేను ఒప్పుకుంటున్నా, నాకు తెలియకుండా ఎన్నో ఉంటాయి కదా, అవి నాకు తెలియదు. అందుకే నీవు నాకు తెలియచేయము. బా, ఎంత ఆత్మ పరిశీలన అండి, ఎంత ఆత్మ పరిశోధన! ఈనాటి క్రైస్తవ సంఘానికి ఇది అవసరం. దేవుని న్యాయాన్ని ధిక్కరించేవారు, దేవుని తీర్పును వ్యతిరేకించేవారు, దావీదంటాడు, ఎవరంట వాళ్ళు? భక్తిహీనులట. మీరు చదవండి తర్వాత ఇంటికెళ్ళి. వారు భక్తిహీనులు, నరహంతకులు, దురాలోచన పరులు, మోసం చేసేవారు, నిన్ను ద్వేషించేవారు. కాబట్టి ఇలాంటి వారిని నేను కూడా నీ ప్రతినిధిగా, నీ భక్తునిగా నేను కూడా వారిని ద్వేషిస్తున్నాను దేవా. నువ్వు వారందరినీ ద్వేషిస్తున్నావు కనుక నేను కూడా ద్వేషిస్తున్నానయ్యా. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నన్ను పరిశోధించు, నా జీవితాన్ని నేను పరీక్షించుకొని సరిచేసుకోవడానికి ఇష్టపడుతున్నా. నా చుట్టుప్రక్కనున్న నీకు వ్యతిరేకులు, ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా నన్ను ప్రేరేపించే వారందరికీ కూడా నేను దూరంగా ఉంటున్నా. ఇవి కాకుండా ఇంకేదైనా నీ దృష్టిలో నా జీవితంలో ఆయాసకరమైన మార్గం ఉంటాయి, వాటిని నాకు తెలియచేయి. 51వ కీర్తనలో అంటాడు, దేవా హిస్సోపుతో నీవు నన్ను కడుగుమయ్యా. బా, ఎంత గొప్ప ప్రార్థన! ప్రియమైన వాళ్ళారా, నేను మొదట్లో ఉపద్ఘాతంలో చెప్పినట్టు పాపం అన్నది మనం బహుగా ఫలించటానికి ఆటంకం, గొప్ప ఆటంకం. మన శాంతిని దొంగిలిస్తుంది, మన అభివృద్ధిని దొంగిలిస్తుంది, మన పిల్లల భవిష్యత్తును దొంగిలిస్తుంది, మన ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది, మన స్నేహాన్ని దొంగిలిస్తుంది, మా ఇతరులతో సత్సంబంధాలను దొంగిలిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అందుకే దావీదు మహారాజు వలె మనం 139వ కీర్తన చదువుకుంటూ ఆనాడు దావీదు అనుభవాన్ని రాశాడు. ఈనాడు అదే కీర్తనలో దేవుడు నీ కొరకు నా కొరకే అన్నట్టుగా భావించి చదివి మన ఆత్మ పరిశోధన చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి మనం సిద్ధపడితే గత సంవత్సరాల్లో మనం అభివృద్ధి కంటే కూడా ఈ సంవత్సరంలో రెట్టింపు, లేకపోతే ఇంకా 4 అంతలుగా 100 అంతలుగా కూడా అభివృద్ధిని మనం చూడగలం. ఏ విషయాలు గత సంవత్సరంలోనూ చేయలేకపోయావో, విఫలమైపోయావో, ఈ సంవత్సరం వాటిలో విజయం సాధించగలవు. ఏ కార్యాలలో నీవు ఓటమి చెందేవో ఈ సంవత్సరం ఆ కార్యాలు విజయం సాధించగలవు. నమ్ము. దయచేసి ఒక్కసారి మనం తలలు వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రియులారా, దేవా నన్ను పరిశోధించి తెలుసుకో. ప్రభువా నన్ను పరిశోధించము నాయన, నా హృదయము తెలుసుకాయా. నేను నిన్ను మోసం చేయలేను, నువ్వు నన్ను బాగా ఎరుగున్నావు దేవా. నాతో ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ తోడుగా ఉన్నావు నాయన, నేను నీ నుండి తప్పించుకోలేనయ్యా. నన్ను నువ్వు అద్భుతంగా చేసావు దేవా, నేను నిందించలేను, ఎందుకు ఇలా చేసావని నిందించలేను.
నీ తీర్పులు న్యాయమైనవి, నేను వాటిని ప్రశ్నించజాలను, వాటికి విధేయత చూపిస్తాను. దయచేసి అందరూ తల వంచి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇదే సరైన సమయం. మరల నన్ను దర్శించుమా ప్రభు, మరల నన్ను దర్శించుమా, మరల నన్ను దర్శించుమా ప్రభు, మరల నన్ను దర్శించుమా. ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా, ప్రక్షాళన చేయుమా, శుద్ధీకరించుమా. ప్రోక్షించుము నీ రుధిరము దేవా, తొలగించుము నా మలినము. ప్రోక్షించుము నీ రుధిరము దేవా, తొలగించుము నా మలినము. మరల నన్ను దర్శించుమా ప్రభు, మరల నన్ను దర్శించు. ఒకవేళ నా జీవితంలో నీకు ఆయాసకరమైన విషయం ఏదైనా ఒక చిన్నదున్న నాకు జ్ఞాపకం చేయని సరి చేసుకోవడం సిద్ధపడుతున్నాను. నన్ను ప్రక్షాళన చేయి, నన్ను శుద్ధీకరించు, నీ రక్తముతో ప్రోక్షించి నా మలినాన్నంతను తొలగించము నాయన. అపాత మస్తకము యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడుగు. ఒకసారి కడిగావు, శుద్ధీకరించావు, కానీ మానవ బలహీనతను బట్టి నేను తప్పిపోయాను ప్రభా, నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ పాద సన్నిధిని సమీపిస్తున్నామయ్యా. నీ దాసుని బలపరిచి మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి మీ దాసుని ద్వారా నాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన వర్తమానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. వాక్యమనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. మా నడక మా పడకను క్షుణ్ణంగా ఎరిగిన దేవుడవు, మా తలంపు పుట్టకమునిపే మా మనసును ఎరిగిన దేవుడవు, మాట నోటికి రాకమునిపే దాన్ని ఎరిగిన దేవుడవు, మమ్మల్ని పరిపూర్ణంగా ఎరిగిన దేవుడు ప్రభువా. మా గురించి మాకు పూర్తిగా తెలియదేమో, కానీ మా గురించి మీరు పూర్తిగా క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు అయి ఉన్నారు. అటు నీ ఎదుట నా తండ్రి, మేమందరము నీకు ఇష్టమైన బిడ్డలముగా భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. మంచి తీర్మానములు నడిపించండి. ఈ నూతన సంవత్సర ప్రారంభ దినాల్లో మరొకసారి మా జీవితాలను మీ పరిశుద్ధ శిలువ రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నూతనపరిచి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్లో ఆయా రీతిలుగా వాడబడినటువంటి, ఇంకా ఆయా ప్రాంతాల్లో వాడబడుతున్నటువంటి ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల యొక్క బృందాలను దీవించండి, ఆశీర్వించండి. చక్కటి వర్తమానం అందించిన నీ దాసుడు రెవరెండ్ పి ప్రసాద్ గారిని, వారి పరిచర్ను, వారి బృందాన్ని దీవించి ఆశీర్వించండి. సంఘమును దీవించి ఆశీర్వించి మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరిచి మా భవిష్యత్తును ఆశీర్వించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య